వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ కిచెన్ ట్రీట్స్. ఈరోజు వీడియోలో మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇంగ్రీడియంట్స్ చూసేయండి, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మష్రూమ్స్ని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ యాడ్ చేసి బాగా క్లీన్ చేయాలండి. బాగా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు వాటిని పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి లేదంటే ఒక ప్యాన్ని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగాక ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మష్రూమ్ పీసెస్ని యాడ్ చేసుకొని మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. చూసారు కదండి, మష్రూమ్స్ నుండి కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ అయ్యి హాఫ్ వరకు కుక్ అయ్యాయి కదండి. ఇప్పుడు మనం ఇంకొక కప్పు వాటర్ని వేసుకొని ఇంకొంచెం సేపు కుక్ చేసుకుందాం. ఇలా వాటర్ వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. మన మష్రూమ్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. కూర కొంచెం దగ్గర పడ్డాక దించే ముందు ఇలా సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. అంతే అండి, రైస్లోకి కానీ రోటీలోకి కానీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.